నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అత్తగారు కోడలికి అక్రమ సంబంధం అంటగట్టి తిట్టే తిట్లు తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోయిన కోడలు. భార్య తప్పు ఏమీ లేదు అని ధైర్యంగా చెప్పలేని భర్త. అసలు ఆ భార్యాభర్తల మధ్యలో ఏం జరిగింది? అత్తగారు తన కోడలి విషయంలో అసలు నిజం తెలుసుకుందా? అయితే మనం ఇక కథలోకి వెళ్దామా? దడేలున తలుపు తోసుకుని వచ్చింది కాంతమ్మ. తను ఇంట్లోకి వచ్చేసరికి కోడలు దీప్తి తన కొడుకుతో కాకుండా మరొక అబ్బాయి చేతులు పట్టుకొని అతనితో మాట్లాడడం చూసి అతని ఎవరు, విషయం ఏమిటో తెలుసుకోకుండా ఒక్కసారిగా అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది లావా ఉప్పొంగినట్లు కోపం కట్టలు తెంచుకొని అపర భద్రకాళిలాగా కోడల మీద విరుచుకు పడిపోతుంది. ఒసేయ్ దీప్తి అంటూ అరుస్తూ వెళ్ళి దీప్తి జుట్టు పట్టుకొని పక్కకి లాగి ఏం చేస్తున్నావే అని గుండెలు బాదుకుంటూ అమ్మో 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 ఎంతకు బరితెగించావే, నా కొడుకుని ఎంత మోసం చేస్తున్నావే, ఏడి వాడెక్కడా, రే రిషి రిషి ఎక్కడ చచ్చావరా అని కేకలు వేస్తుంది. గదిలో ఉన్న రిషి అమ్మ అరుపులు వినగానే వచ్చి రాగానే అమ్మ దీప్తితో గొడవకు దిగిపోయినట్టుంది. అసలు అమ్మ చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చింది అనుకుని ఋషి పరుగు పరుగున కిందికి వచ్చాడు. అయ్యో అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, నేను చెప్పేది కాస్త వినండి అంది బాధగా. ఇంతలో ఋషి పరుగున కిందికి వస్తాడు. ఋషిని గమనించిన కాంతమ్మ ఏం వినమంటావే, హా, రోజు నా కొడుకు ఆఫీస్కి వెళ్ళగానే వీడిని ఇంటికి రప్పించుకొని వీడితో రంగు సంబంధం పెట్టుకున్నానని చెప్తావా? దీపు నెత్తిన మొట్టికాయ వేస్తూ మొదనష్టపు దాన కొంచెమైనా సిగ్గు ఉండక్కర్లేదా? అక్కడ వాడు పొద్దంతా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే ఇక్కడ నువ్వు వాడికి తెలియకుండా మరొకడితో కులుకుతున్నాను అని చెప్తావా? అత్తగారి మాటలు విని ఆవిడని ఏమీ అనలేక దీప్తి ఉన్న చోటే కుప్పకూలిపోయి బోరున ఏడుస్తుంది. కిందికి వచ్చిన ఋషి పరుగున వెళ్ళి దీప్తి లేరాలే దీప్తి ఏడవకు అంటూ తన కన్నీరు తుడిచి దీప్తిని లేపి తన గుండెలకు హత్తుకున్నాడు. రిషిని చూసిన కాంతమ్మ ఏంట్రా రిషి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా, ఇంకా దాంతో ఏంట్రా మాటలు, నువ్వు ఇంట్లో ఉండగానే నీ పెళ్ళం మరొకడితో కులుకుతుందిరా, ఇంకొకటి మీద మోజుపడి ఇది ఇలా చేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఉంటున్నావురా, ఇంకా దాంతో ఏంటి మాటలు, దాన్ని వదలరా అంటూ రిషి చేతిలో నుండి దీప్తిని పక్కకు నెట్టేస్తుంది. ఒసే దరిద్రపు గొట్టుదానా, నా కొడుకు నీకు ఏం అన్యాయం చేశాడే, నీకేం తక్కువ చేశాడనే ఇంతకు బరితెగించావు? ఒక చెయ్యి నడుముపై వేసుకొని మరో చేతి చూపుడు వేలు గడ్డం కింద పెట్టుకొని ఓహో ఎలాగూ నీకు పిల్లలు పుట్టరు అనుకొని ఎవరితో తిరిగితే మాత్రం ఏం జరిగిపోతుంది అని నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావా? ఇలాంటి సుఖం కావాలి అనుకున్న దానివి నా కొడుకుని ఎందుకే పెళ్లి చేసుకున్నావు? బయట ఎగరేసి బజారుకి వెళ్తే పూటకొకడు వస్తాడు, చిచి సిగ్గులేని జన్మ. అత్తగారి మాటలు భరించలేక ఏడుస్తూ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూలబడిపోతుంది. దీప్తి దీప్తి అంటూ రిషి కూడా భార్య వెనకే పరిగెడతాడు. భార్య వెనకే వెళ్ళిన రిషి దీప్తి ఓపెన్ ది డోర్ ప్లీజ్ దీప్తి, ఒక్కసారి డోర్ ఓపెన్ చెయ్యి అంటూ డోర్ ఎంత కొట్టినా దీప్తి డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఒకవేళ దీప్తి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడం లేదు కదా అని అనుమానం వచ్చి బలవంతంగా డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు రిషి. రిషి లోపలికి వెళ్ళేసరికి అత్తగారి మాటలు ఒక్కొక్కటే గుర్తుకు వస్తుంటే భరించలేని దీప్తి సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యి స్లీపింగ్ పిల్స్ వాటర్లో కలుపుకొని తాగబోతూ ఉంది. అది గమనించిన రిషి పరుగున వెళ్ళి దీప్తి చేతిలోని వాటర్ గ్లాస్ పక్కకు నెట్టేసి కోపంగా దీప్తి ఆర్ యు మ్యాడ్, ఇలా ఎలా ఆలోచించావు, నువ్వు లేకుంటే నేనేమైపోవాలనుకుంటున్నావు, ఇలా చేసే ముందు ఒక్క క్షణం నీకు నేను గుర్తుకు రాలేదా దీప్తి, చెప్పు దీప్తి చెప్పు మాట్లాడు అంటూ తన భుజాలు పట్టుకుని ఊపుతూ అడిగాడు. ఏం మాట్లాడమంటారండి, నా మనసు ఇప్పుడు మౌనాన్నే కోరుతుంది, మంచికి చెడుకు మధ్య మూగగా మూలుగుతుంది, ఆవేదనో ఆందోళనో తెలియక సతమతమైపోతుంది. అత్తయ్య నన్ను అన్నేసి మాటలు అంటుంటే మౌనంగా ఉండిపోయిన మీది బాధో బాధ్యతో తెలియక అల్లాడిపోతున్నాను, కానీ బాధని మాత్రం భరించలేకపోతున్నాను. బాధ్యత అని మీ దగ్గర కూడా మౌనంగా ఉండలేకపోతున్నాను. అలా అంటావేంటి దీప్తి, ఈ మాత్రం దానికే ఇలా చెయ్యాలా, నీకు నేను లేనా? అత్తయ్య గారు అన్న మాటల కంటే మీ మౌనమే నన్ను మరింత బాధ పెడుతుంది.
భర్త కళ్ళ ముందే భార్యని అన్నేసి మాటలు అంటుంటే, నా భార్య అలాంటిది కాదు అని తల్లి ముందు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేని భర్తను చూస్తూ సంతోషం ఉప్పొంగుతూ ఏరులై ప్రవహిస్తూ ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడండి. నన్ను చూసి ఇష్టపడి ప్రేమించి 3 సంవత్సరాలు నా వెంట తిరిగి నన్ను వదులుకోలేక మరొకరిని పెళ్లి చేసుకోలేక కష్టమైన ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నారు. మరి నేను ఎలాంటిదన్నో మీకు తెలీదా? నేను మిమ్మల్ని మోసం చేయగలనా? మిమ్మల్ని కాదని మరొకరితో వచ్చి ఆలోచించడానికి అసహ్యంగా ఉందండి. కల్లో కూడా నేను ఆ తప్పు చేయలేను. ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, కట్నం ఏం తీసుకురాలేదని అత్తయ్య గారికి ముందు నుండే నేనంటే పడదు. ఏదో ఒక విషయంలో నన్ను తిడుతూనే ఉంటుంది. కానీ ఏ రోజు అత్తయ్య గారి మాటలకు ఎదురు చెప్పలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కష్టమైన సుఖమైన మీతోనే అనుకొని అన్నీ భరిస్తూ వచ్చాను. కానీ ఈరోజు ఏ ఆడది కూడా భరించలేని నింద మీ అమ్మ నా మీద వేసిందండి. అదంతా చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయారు తప్ప నా భార్య అలాంటిది కాదు అని చెప్పలేకపోయారు. అంటే నేనేమనుకోవాలండి? మీరు నన్ను నమ్ముతున్నారని ఎలా అనుకునేది? కళ్ళ నుండి ధారలుగా కారుతున్న కన్నీరు తుడుచుకొని, ఈరోజు అత్తయ్య గారు మీతో అంటుంటే మీరు మౌనంగా ఉండిపోయారు. రేపు నలుగురిలో అదే మాట అంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మౌనంగా ఉండిపోతే, లేదు లేదు, నలుగురిలో ఆ నింద భరించడం కన్నా పుణ్యస్త్రీగా మీ చేతులతోనే నన్ను చంపేయండి, చంపేయండి అంటూ రిషి చేతులతో తన గొంతును పట్టుకొని అరుస్తూ ఉంది దీప్తి. దీప్తి వదులు! బలవంతంగా దీప్తి చేతులు వదిలించుకొని ఏడుస్తున్న దీప్తి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని కన్నీరు తుడిచి, నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు దీప్తి? నువ్వు నా ప్రాణం రా. నీ మీద నాకు ఎలాంటి అనుమానాలు లేవు. లవ్ యూ రా, లవ్ యూ సో మచ్. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని దీప్తిని గుండెలకు హత్తుకొని, అమ్మ మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాను తప్ప నువ్వంటే ఇష్టం లేకనో నీ మీద అనుమానంతోనో కాదు దీప్తి. అయినా తప్పు నాదే దీప్తి. ఐఎమ్ సారీ. పద వెళ్దాం. ఎక్కడికండి? చెప్తాను పద అంటూ దీప్తి చేయి పట్టుకొని కిందికి వచ్చాడు. ఇక్కడ కాంతమ్మ, ఏంట్రా ఇంకా చూస్తున్నావు? ముందు నువ్వు బయటికి నడు అంటూ మధు కాలర్ పట్టుకొని అతన్ని బయటికి నెట్టేయబోతూ ఉంది. అప్పుడే కిందికి వచ్చిన రిషి అమ్మా అని గట్టిగా అరుస్తూ, స్టాప్ ఇట్ అమ్మా, జస్ట్ స్టాప్ ఇట్ అన్నాడు ఆవేశంగా. ఎప్పుడూ తన మాటకి ఎదురు చెప్పని రిషి అంత గట్టిగా అరుస్తూ ఉండటం చూసి కాంతమ్మ బిత్తరపోయి చూస్తుంది. అమ్మా, అసలు మధు ఎవరనుకుంటున్నావు? మధు దీప్తి వర్క్ చేసే ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. మధుతో దీప్తి క్లోజ్గా ఉండటం చూసి తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడావు కదూ. దీప్తిని మధు హక్ చేసుకున్నా కూడా తప్పులేదు. ఎందుకంటే మధు గే అమ్మా. ఆ మాట విని షాక్ అయిన కాంతమ్మ, ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, మధు ఒక గే. తను దీప్తికి మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు మా దగ్గరకు వస్తూ ఉంటాడు. తనకేదో ప్రాబ్లం వచ్చిందని చెప్తే దీప్తి అతన్ని ఓదార్చి నచ్చచెప్తుంది. అంతే తప్ప నువ్వు అనుమానపడ్డట్టు వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దీప్తికి పిల్లలు పుట్టరు అని తనకి విడాకులు ఇచ్చి నన్ను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని అంటున్నావు కదమ్మా. నేను వేరే పెళ్లి చేసుకున్నా కూడా నాకు పిల్లలు పుట్టకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు పుట్టకపోవడానికి లోపం నాలో ఉంది, దీప్తిలో కాదు. పిల్లలు పుట్టడం లేదని నువ్వు తనని నానా మాటలు అంటున్నా భరించిందే కానీ లోపం నాది కాదు, నా భర్తది అని చెప్తే ఈ సమాజం నన్ను తక్కువ చేసి చూస్తుందని నింద తన మీద వేసుకొని నీ దగ్గర మాటలు పడిందే కానీ నన్ను వదులుకోవాలి అని అనుకోలేదు. మనకు పిల్లలు లేకపోయినా నువ్వే నా బిడ్డవి, నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు అనుకున్న పిచ్చిది. ఏంట్రా నువ్వు చెప్తుంది? అవునమ్మా, పిల్లలు పుట్టడం లేదని ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం. కానీ పిల్లలు పుట్టకపోవడానికి లోపం నాలో ఉంది. దానికోసం నేను ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉన్నాను. ఇంకో విషయం, నేను సంపాదించి పెడుతుంటే తను ఎంజాయ్ చేస్తుంది అన్నావు కదా. అసలు నేను ఆఫీస్కి వెళ్ళక 9 నెలలు అవుతుంది. నా జాబ్ పోయింది. వేరే జాబ్ కోసం వెతుకుతున్నాను. ఇన్ని రోజులుగా తనే జాబ్ చేస్తూ ఇంటి ఖర్చులన్నీ భరిస్తుంది. నెల నెలా మీకు పంపిస్తున్న డబ్బు కూడా దీప్తి కష్టార్జితమే. నెల రోజుల క్రితం నాన్నకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆపరేషన్ చేయించాం, గుర్తుందా?
24 గంటల్లో ఆపరేషన్ చేయించకపోతే నాన్న చనిపోతాడు అని డాక్టర్ చెప్తే ఆ ఆపరేషన్ చేయించడానికి నా దగ్గర డబ్బులు లేక బాధపడుతుంటే నా బాధని చూడలేక దీప్తి తన మంగళసూత్రం తాకట్టు పెట్టి నాన్నకి ఆపరేషన్ చేయించింది. ఈరోజు నీ మెడలో మాంగళ్యం వేలాడుతూ నువ్వు సుమంగళిగా ఉన్నావంటే కారణం కూడా దీప్తినే. అలాంటి దాన్ని ఎన్నేసి మాటలు అన్నావమ్మా. ఇన్నాళ్ళు నువ్వేమన్నా భరిస్తూ వచ్చింది. కానీ ఈరోజు నువ్వన్న మాటలు భరించలేక సూసైడ్ చేసుకోవాలనుకుంది పిచ్చిది. దానికి తెలీదు అది చనిపోతే ఆ మరుక్షణమే నేను కూడా తనతో పాటే చనిపోతాను అని. నాన్న రిషి అంది కాంతమ్మ బాధగా. అవునమ్మా, దీప్తి లేకుండా నేను లేను. మాకు జీవితాంతం పిల్లలు పుట్టకపోయినా తనకు నేను నాకు తను ఒకరికొకరం ఉంటే చాలు. నువ్వు మమ్మల్ని చూడటానికి రాకపోయినా పర్వాలేదు. ఇంకెప్పుడు నీ సూటిపోటి మాటలతో దాన్ని ఇలా వేధించుకో. దానికి ఏమైనా జరిగితే ఈ ప్రాణం తట్టుకోలేదు. నీకు దండం పెడతాను అంటూ 2 చేతులు జోడించి వేడుకున్నాడు ఋషి. ఋషి మాటలు విన్న కాంతమ్మ తను చేసిన తప్పు తెలుసుకొని జోడించి ఉన్న రిషి చేతులు పట్టుకొని సారీ నాన్న, తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో కన్నీరు కార్చింది. నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదమ్మా, దీప్తికి అన్నాడు రిషి. దీప్తి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి తప్పైందమ్మా, నన్ను క్షమించు. ఇక నుండి నిన్ను నా కూతురులా చూసుకుంటాను. ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టను. నన్ను క్షమించమ్మా, క్షమించు అని కన్నీటితో 2 చేతులు జోడించి వేడుకుంది కాంతమ్మ. కాంతమ్మ మాట్లాడుతూ ఉండగానే దీప్తి కళ్ళకు మైకం కమ్మినట్టయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రిషి కంగారుగా దీప్తి దగ్గరకు వచ్చి, దీప్తి ఏమైంది లే అంటూ చెంపలపై తడుతూ పిలిచాడు. ఎంతసేపటికి దీప్తి స్పృహలోకే రాకపోయేసరికి, అరే ఏమైందిరా, ఎందుకు ఇలా పడిపోయింది అని కాంతమ్మ రిషిని అడుగుతుంది. ఏమో అమ్మా, అదే అర్థం కావటం లేదు అని డాక్టర్కి ఫోన్ చేయబోతూ దీప్తి స్లీపింగ్ పిల్స్ మింగాలనుకున్న విషయం గుర్తు తెచ్చుకుంటాడు. ఓ మై గాడ్, ఒకవేళ నేను వెళ్ళకముందే దీప్తి స్లీపింగ్ పిల్స్ తీసుకోలేదు కదా. రిషి, నాకెందుకో కంగారుగా ఉంది. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద నాన్న. ఓకే అమ్మా పద అంటూ 2 చేతులతో దీప్తిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రిషి. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ టెస్ట్ చేసి బయటికి రాగానే, ఏమైంది డాక్టర్, నా భార్యకి ఏమీ కాలేదు కదా, తను బాగానే ఉందని చెప్పండి అని కంగారుగా అడుగుతాడు రిషి. షీ ఈజ్ ఫైన్ మిస్టర్ అండ్ కంగ్రాట్స్. డాక్టర్ ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నాడో అర్థం కాక చూస్తుంటే, కంగ్రాట్స్ మిస్టర్, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ చెప్పగానే సంతోషంతో మనసులోనే ఎగిరి గంతేసి, నిజమా డాక్టర్, మీరు చెప్తుంది నిజమా అన్నాడు సంతోషంతో. ఎస్ మిస్టర్ రిషి, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మేము వెళ్ళి చూడొచ్చా అని అడుగుతాడు. తప్పకుండా వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. రిషి పరిగెత్తుకుంటూ వెళ్ళి దీప్తిని చూశాడు. అప్పటికే దీప్తి మొహం సంతోషంతో వెలిగిపోతూ ఉంది. రిషి వెళ్ళి పడుకున్న దీప్తి నుదిటిపై కిస్ చేసి పొట్టపై చేయి వేసి సంతోషంతో నోట మాట రాక దీప్తి కళ్ళల్లోకి చూస్తూ మాటల్లో చెప్పలేనంత సంతోషపడతాడు. కాంతమ్మ కూడా దీప్తి దగ్గరకు వచ్చి దీప్తి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా అంటుంది. అయ్యో అత్తయ్య గారు అని గబగబా లేచి కూర్చొని, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అంటూ తన చీర కుచ్చిళ్లను కాళ్ళకు నిండుగా కప్పేసుకుంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, అది చాలా అత్తయ్య గారు. మీరు అలా అన్నారు అనే బాధే కానీ నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. అది నీ మంచి మనసు తల్లి అని దీప్తి తల నిమురుతూ, ఇన్నాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టాను తల్లి. ఇక నుండి నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. నీకు తల్లి లేని లోటు లేకుండా అన్నీ నేనే చూసుకుంటాను. అమ్మ మాటలు విన్న రిషి సంతోషం మరింత రెట్టింపవుతుంది. సంతోషంగా భార్యని తల్లిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.